జనం నెత్తిన పెట్రోల్ బాంబ్ పడింది. ఇరాన్ వార్ ఎఫెక్ట్ మరోసారి ప్రజలపై పెను భారంగా మారింది. పెట్రోల్ బంక్లకు వెళితే మీకు ఇప్పుడు కొత్త రేట్లు కనిపిస్తాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్ డీజిల్ లీటర్కు 3 రూపాయలకు పైగా పెంచేశారు. తక్షణమే ఈ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చేశాయి. మొన్న మధ్య కమర్షియల్ సిలిండర్ ధర 1000 రూపాయలు పెరిగింది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరల వంతు వచ్చేసింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు 1000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ సికింద్రాబాద్ వేదికగా పిలుపునిచ్చారు. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరల భారం పెరుగుతుంటే పెట్రోల్ డీజిల్ రేట్లు ఇలా ఎంతకాలం కొనసాగుతాయంటూ పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ పరిణామాల తరువాత పెట్రోల్ డీజిల్ రేట్లు లీటర్పై 3 రూపాయలకు పైగా పెరిగాయి. ఇవాళ పొద్దున్నే 6 గంటల నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. జనం నెత్తిన పెట్రోల్ బాంబ్ పడింది. ఇరాన్ వార్ ఎఫెక్ట్ మరోసారి ప్రజలపై పెను భారమైంది. పెట్రోల్ బంక్లకు వెళితే కొత్త రేట్లు కనిపిస్తాయి. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు మనం చూస్తున్నాం. పెట్రోల్ డీజిల్ లీటర్కి 3 రూపాయలకు పైగా పెంచేశారు. తక్షణమే అమల్లోకి వచ్చాయి పెరిగిన ధరలు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయల 88 పైసలుగా ఉంది. మొన్న మధ్య కమర్షియల్ సిలిండర్ ధర 1000 రూపాయలు పెరిగింది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలంతో వచ్చేసింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు 1000 కోట్ల రూపాయల నష్టం వస్తోంది అంటూ ప్రభుత్వం చెప్పింది. అంతకుముందు పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ సికింద్రాబాద్ వేదికగా పిలుపునిచ్చారు. ఒకవైపేమో క్రూడ్ ఆయిల్ ధరల భారం పెరుగుతుంటే ఇంకొక వైపు పెట్రోల్ డీజిల్ రేట్లు ఇలా ఎంతకాలం కొనసాగుతాయంటూ పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అనడం కూడా మనం విన్నాం. అయితే ఈ పరిణామాల తరువాత పెట్రోల్ డీజిల్ రేట్లు లీటర్పై 3 రూపాయలకు పైగా పెరగడం మనం చూస్తున్నాం. ఇవాళ పొద్దున్న 6 గంటల నుంచి ఈ పెంచిన ధరలన్నీ కూడా అమల్లోకి వచ్చేశాయి. ఒకసారి మనం చూడొచ్చు. లీటర్ రేటు 110 రూపాయల 88 పైసలు మనకి అక్కడ కనిపిస్తోంది. పెరిగిన ధర ప్రకారం అది మునుపటి కంటే కూడా లీటర్పై 3 రూపాయల పైచీలకు ధర పెరిగినట్లుగా మనకి అక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. పెట్రోల్ డీజిల్ రేటు 3 రూపాయలకు పైగా పెంచేశారు. జనం నెత్తిన మళ్లీ పెట్రోల్ బాంబ్ పడింది. ఇరాన్ వార్ ఎఫెక్ట్ మరోసారి ప్రజలపై పెను భారంగా మారింది. పెట్రోల్ బంకులకు వెళితే కొత్త రేట్లు మనం చూస్తున్నాం. లైవ్ లో కొత్త రేట్లు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగాయి పెట్రోల్ డీజిల్ ధరలు. పెట్రోల్ డీజిల్ లీటర్కు 3 రూపాయలకు పైగా పెంచేశారు. తక్షణమే ఈ ధరలు కూడా అమల్లోకి వచ్చేశాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయల 88 పైసలుగా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. మొన్న మధ్య కమర్షియల్ సిలిండర్ ధర 1000 రూపాయలు పెరగడం మనం చూసాం. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరల వంతు వచ్చేసింది. ఇది ఇంతటితో ఆగుతుందా అనేది కూడా సందేహంగానే ఉంది. ఇంకా మళ్లీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు 1000 కోట్ల రూపాయల నష్టం వస్తూ ఉండడంతో ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతకుముందు పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరల భారం పెరుగుతుంటే పెట్రోల్ డీజిల్ రేట్లు ఇలా ఎంతకాలం కొనసాగుతాయంటూ పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా అన్నారు. అయితే ఈ పరిణామాలన్నింటి తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు లీటర్పై 3 రూపాయలకు పైగా పెంచేశారు. ఇవాళ పొద్దున్న 6 గంటల నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చేశాయి.